నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మన భారతదేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ చరిత్ర, సంస్కృతి, విజ్ఞానం, ప్రకృతి అందాలు, సాంప్రదాయాలు అన్నీ ఒకే చోట కనిపించే దేశం మన భారతదేశం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం గుర్తింపుగా పొందింది. ఈరోజు మన భారతదేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. భారతదేశం దక్షిణ ఆసియాలో ఉంది. మన దేశ రాజధాని న్యూఢిల్లీ. భారతదేశం ప్రస్తుతం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిక ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంలో భారతదేశం ఒకటి. ఉత్తరాన హిమాలయాల పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం భారతదేశానికి సహజ సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటైన సింధు లోయ నాగరికత ఇక్కడే అభివృద్ధి చెందింది. తరువాత మౌర్యులు, గుప్తులు, చోళులు, కాకతీయ, విజయనగర సామ్రాజ్యం వంటి అనేక గొప్ప రాజ్యాలు భారతదేశాన్ని పాలించాయి. ఈ చరిత్ర భారతదేశానికి ప్రపంచంలో ప్రత్యేకత స్థానంలో నిలిపింది. బ్రిటిష్ పాలనలో దాదాపు 2 శతాబ్దాల పాటు భారతదేశం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల త్యాగాల ఫలితం 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం లభించింది. ప్రతి సంవత్సరం ఆ రోజుని స్వాతంత్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటాం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కోట్లాది మంది ప్రజలు ఎన్నికల్లో ఓటు వేసి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఇది ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే ప్రజాస్వామ్య వ్యవస్థ. మన దేశంలో వందలాది భాషలు మాట్లాడబడుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, ఒడియా, పంజాబీ, గుజరాతీ వంటి అనేక భాషలు భారతదేశం సాంస్కృతిక వైవిధ్య ప్రతీకలు. భాషలు వేరైనా మనమందరం భారతీయులమే. భారతదేశంలో దీపావళి, సంక్రాంతి, ఉగాది, దసరా, హోలీ, ఈద్, క్రిస్మస్ వంటి పండుగలను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. వివిధ మతాలు, సంస్కృతులు కలిసి జీవించడం భారతదేశ గొప్పతనం. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ భారతదేశంలో ఉంది. అలాగే చార్మినార్, కుతుబ్ మినార్, కోనార్ సూర్య దేవాలయం, హంపి, అజంతా, ఎల్లోరా గుహలు వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. భారతదేశం అంతరిక్ష రంగంలో కూడా అద్భుత విజయాలు సాధిస్తుంది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్, మంగళయాన్ వంటి మిషన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులు పొందాయి. తక్కువ ఖర్చుతో గొప్ప విజయాన్ని సాధించడం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ భారతదేశంలో ఉంది. చెస్ ఆట భారతదేశంలోనే పుట్టిందని చరిత్ర చెబుతుంది. ప్రపంచంలో అత్యధిక సినిమా నిర్మించే దేశాల్లో భారతదేశం ఒకటి. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను అభ్యసిస్తున్నారు. యోగాకు పుట్టినిల్లు కూడా భారతదేశమే. భారతదేశం వ్యవసాయంలో కూడా ముందుంది. బియ్యం, గోధుమలు, పాలు, మసాలా దినుసులు ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రముఖ దేశాల్లో ఒకటి. భారతీయ వంటకాలు తమ ప్రత్యేకత రుచులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మన దేశ జాతీయ జెండాలోని కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ అభివృద్ధికి సంకేతం. మధ్యలో ఉన్న అశోక చక్రం ధైర్యాన్ని, నిరంతర పురోగతిని సూచిస్తుంది. ఇంత గొప్ప చరిత్ర, సంస్కృతి, విజ్ఞానం, ప్రకృతి సంపద వైవిధ్యంతో నిండిన భారతదేశం ప్రతి భారతీయుడు గర్వపడే దేశం. మన దేశాన్ని ప్రేమించడం, పరిశుభ్రంగా ఉంచడం, దాని అభివృద్ధికి మన వంతు కృషి చేయడం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం జాస్పర్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.